ఫస్ట్ టాస్క్లో నిఖిల్, సెకండ్ టాస్క్లో నైమిక విన్ అయ్యి చీఫ్స్ అయ్యారు. నిఖిల్ అండ్ నైమిక ఇద్దరు యష్మిని చీఫ్ చేయాలి అని డిసైడ్ అయ్యాక సోనియా మామూలు గోల చేయలే. సోనియా మంచి ల్యాగ్ మాస్టర్ అమ్మ. ఎక్కడ దొరికితే అక్కడ ఆర్గ్యుమెంట్స్తో సగం ఎపిసోడ్ తినేసింది. అలా డిస్కషన్స్ ఎక్స్టెండ్ చేసుకుంటూ పోయింది. సో సోనియా ఏమంటుందంటే నిఖిల్ సమ్ పర్సనల్ రీజన్స్తోనే యష్మిని సెలెక్ట్ చేసుకున్నాడు. ఎలా తెలుసు అని అడిగితే మాత్రం రీజన్స్ మాత్రం ఇవ్వలే. ఇంకా నైమిక కూడా గట్టిగా కౌంటర్స్ ఇస్తుంది సోనియాకి. సోనియాతో పాటు మణికంఠ కూడా అపోజ్ చేశాడు. యష్మిని ఎందుకు చీఫ్గా చేస్తున్నారు అని. మిగతా వాళ్ళని ఎందుకు సెలెక్ట్ చేయలే, వై ఓన్లీ యష్మి అని. బేసిక్గా చీఫ్ సిస్టమ్ అది. ఏ బేసిస్లో అయినా వాళ్ళు సెలెక్ట్ చేసుకుంటారు. అది వాళ్ళు విన్ అయ్యారు కాబట్టి వాళ్ళ ఇష్టం. మధ్యలో ఎవరు క్వశ్చన్ చేసే రైట్ అయితే లేదు. నెక్స్ట్ అక్కడ కట్ చేస్తే మణికంఠది మాత్రం ఇంకో లోకం అమ్మ. బిగ్ బాస్కి దొరికిపోయాడు గార్డెన్ ఏరియాలో పడుకుంటూ. మిగతా అందరూ మంచిగా ముచ్చట్లు పెట్టుకుంటూ ఉన్నారు. నెక్స్ట్ నామినేషన్ టైం వచ్చింది. మంచిగా ముగ్గురు చీఫ్స్ని మంచిగా సింహాసనంలో కూర్చోబెట్టి స్టార్ట్ చేశారు. ప్రతి కంటెస్టెంట్ ఇద్దరిని నామినేట్ చేస్తే దానిలో చీఫ్స్ ఎవరో ఒకరు వెళ్ళి సరైన ఎక్స్ప్లెనేషన్ ఇవ్వలేని వాళ్ళని ఇద్దరిలో ఒకరికి ఓటు వేయాలి. అంటే కత్తితో పొడవాలి వాళ్ళ స్టిక్కర్స్ని. అప్పుడు వాళ్ళకి ఓట్ పడినట్టు నామినేషన్స్లో. ఫస్ట్ సోనియా ఏమో బేబక్క స్టిక్కర్ పెట్టింది. బేబక్కకి ఏం ఎక్స్ప్లెనేషన్ ఇచ్చిందంటే బేబక్క చాలా స్లోగా ఇర్రెస్పాన్సిబుల్గా కిచెన్లో ఉంటుంది. మొన్న పప్పు చేస్తున్నప్పుడు ఎలా వస్తే అలా రాని అని అలా ఇష్టం వచ్చినట్టు బిహేవ్ చేసిందంట. అండ్ అంత టైం లేట్ అయినా పప్పు కూడా లాస్ట్ మాడిపోయి అందరూ ఆకలితో ఉన్నాము. సో సెకండ్ నామినేషన్ ఏమో ప్రేరణది. ప్రేరణని ఇది పిక్నిక్ కాదు, ఇది గేమ్, ఫన్ కాదు అని నామినేట్ చేసింది. ఎందుకంటే ముందు ఎపిసోడ్స్లో అలా బిహేవ్ చేసిందంట ప్రేరణ. నెక్స్ట్ చీఫ్గా యష్మి వెళ్ళి బేబక్క ఆర్ ప్రేరణలో బేబక్కకి ఓటు వేసింది. నెక్స్ట్ నాబెల్ ఏమో మణికంఠకి నామినేట్ చేశాడు. ఎందుకంటే కనెక్ట్ అవ్వలే, మింగిల్ కావట్లే, జోన్ అవుట్లో ఉంటున్నాడు. అసలు బిగ్ బాస్లో ఎవరితోని కనెక్ట్ అవ్వట్లేదో అతని లోకంలో ఉంటున్నాడు అని నాబెల్ మణికంఠకి ఓటేశాడు. నెక్స్ట్ నామినీ ఏమో బేబక్కకి ఓటేశాడు. ఎందుకంటే బేబక్ కూడా సేమ్ రీజన్సే చెప్పాడు. బేబక్క కనెక్ట్ అవ్వలే, మింగిల్ కావట్లేదు అండ్ జోన్ అవుట్లో ఉంటుంది అని. సో బేబక్ ఏమన్నది అంటే నేను సగం టైం అంతా కిచెన్లో కుక్ చేస్తూనే టైం అయిపోతుంది, సో అందుకు మాట్లాడలే అన్నారు. చీఫ్ యష్మి ఏమో మణికంఠకి ఓటేసింది. నెక్స్ట్ శేఖర్ ఏమో మణికంఠని ఓటేశాడు. యష్మిని చీఫ్ చేసినప్పుడు చీఫ్ని అపోజ్ చేస్తూ మాట్లాడాడు అని మణికంఠకి ఓటేశాడు. నెక్స్ట్ బేబక్క. ఎందుకంటే కాస్త ఆ టైంలో బేబక్క కాస్త స్ట్రిక్ట్ రూల్స్ పెట్టింది. ఒక కర్రీ నచ్చినా నచ్చకపోయినా అదే తినాలి అని రూల్ పెట్టింది. ఒకసారి సీతకి కర్రీ నచ్చకపోతే ఎగ్ ఆమ్లెట్ చేసుకుంటా అంటే బేబక్క నో చెప్పిందంట. సో శేఖర్ మాస్టర్ దానికి ఫీల్ అయ్యి బేబక్కని నామినేట్ చేశాడు. అప్పుడు చీఫ్ నైమిక వెళ్ళి మణికంఠకి ఓటేసింది, బేబక్కకి కాదు. నెక్స్ట్ బేబక్క వెళ్ళి పృథ్వీని నామినేట్ చేసింది. ఎందుకంటే తను కిచెన్లో హెల్ప్ చేయలేదు అండ్ ఈవినింగ్ కాఫీ పెట్టుకున్నప్పుడు కూడా బేబక్కని కాఫీ చేయమన్నాడంట.
సో బేబాక్ ఏమంటుందంటే ఎవరి పనులు వాళ్ళు చేసుకోవాలి, ఓన్లీ లంచ్ అండ్ డిన్నర్ ఒకటే వాళ్ళు చేస్తారు, మిగతా చిన్న చిన్న వర్క్స్ ఎవరికి వాళ్ళు చేసుకోవాలి అని నామినేట్ చేసింది. సో ఆ టైంలో సీత మధ్యలో ఇంటరప్ట్ అయ్యి గిన్నెలు అడిగాడు పృథ్వీ అన్నది. నెక్స్ట్ నిఖిల్ ఏమో మధ్యలో ఇంటరప్ట్ అవ్వద్దు అంటూ ఇద్దరు ఆర్గ్యూ చేసుకుంటూ ఉన్నారు. నాకు తెలిసి సీతకి గుడ్ వైబ్స్ లేవు నిఖిల్తో, ఎందుకంటే ముందు కూడా పక్కకు వెళ్ళి ఆడుకో అని డైలాగ్స్ వేయడం వల్ల మంచి వైబ్స్ అస్సలు లేవు వాళ్ళిద్దరికి. సో అలా ఆర్గ్యూ అయింది. నెక్స్ట్ బేబాక్ ఏమో నాబెల్కి నామినేట్ చేసింది. వాడు యాక్టివ్గా ఉండట్లే, అసలు ఇష్యూస్ గురించి మాట్లాడట్లే, కామ్గా ఉంటున్నాడు అండ్ బిగ్ బాస్లో ఇలా పనికి రాదు అని నాబిల్ గురించి చెప్పింది. అప్పుడు నిఖిల్ వెళ్ళి పృథ్వీని ఓటేశాడు. ఈరోజు ఎపిసోడ్ అంతా ఇంతే.